హాయ్ అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ ఎండు చేపల కూర. ఎందుకో చాలామందికి తెలియక దాని స్మెల్కి భయపడి వద్దంటారు. వండే తీరులో వండితే ఎప్పుడూ అదే కావాలంటారు. మరి సింపుల్ అండ్ సూపర్గా ఎండు చేపల కూర ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి 100 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. ఈ ఎండు చేప ముక్కలను రాళ్ల ఉప్పును వేసి బరకగా ఉన్న సర్ఫేస్ మీద నిదానంగా రుద్దితే తెల్లగా శుభ్రపడతాయి. ఇలా వాష్ చేసిన చప్పని సావడాయి ముక్కల్ని వేడెక్కిన ఆయిల్లో వేసి వేయించండి. లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేపుకోండి. ఇలా వేగిన ముక్కల్ని బౌల్లోకి తీసి పక్కనుంచండి. అదే కడాయిలో 4 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 4 పచ్చిమిర్చి చీరికలు వేసి దోరగా వేగనివ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇందులోనే పావు టీ స్పూన్ పసుపును కూడా వేసి మిక్స్ చేయండి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఎండు చేప ముక్కల్ని వేసి మిక్స్ చేయండి. తరువాత టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం వేసి మిక్స్ చేయండి. ముక్క మునిగేంత వరకు నీరు పోసి కూర దగ్గర పడే వరకు కూడా మూతబెట్టి ఉడికించండి. కూర దగ్గర పడి నూనె పైకి తేనే వరకు ఉడికించండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకుని చప్పని చావడాయి కూర తయారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.